రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అని ధర్మేంద్ర ప్రధాన్ని అడగటంలో తప్పేంటి? మీరేమైనా దేవుళ్ళ 89 వదిలేసి నాకు కూడా ప్రధానమంత్రి కావాలని ఉంది అంటే నా మీద రాయేస్తారా? నన్ను తీసుకుపోయి లోపలేస్తారా? ప్రజాస్వామ్యం అంటూ గళవెత్తినటువంటి వాళ్ళందరినీ కూడా దేశద్రోహులను ముద్రేస్తాయి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తున్నాం. చాలా బిజీగా ఉన్నాం. అడ్మిషన్ సీజన్, సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చింది, చాలా ఉన్నాం. కానీ పాత మూలాలు, నేను ఒకప్పుడు విద్యార్థి నాయకుడిని. ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇంత బిజీలో కూడా వాటిని విద్యార్థులను పక్కన పెట్టి ఈ దేశాన్ని చూడలేం. అలాంటి దేశ యువత విద్యార్థులు ఒక కాజ్ కోసము ఢిల్లీ జంతర్ మంతర్లో ఒక పెద్ద యుద్ధాన్ని చేస్తున్నారు. ఈ యుద్ధానికి సంబంధించి కొన్ని వార్తలను చూసినప్పుడు చాలా బాధేస్తుంది. కొన్ని విషయాలు నేను చెప్పాలి అనుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ ఏదైనా ఒక విద్యార్థి ఉద్యమం జరిగినప్పుడు, అంటే ఈరోజు అభిజిత్ దీప్కే కానీ లేకపోతే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు కానీ చేసేటప్పుడు, నిన్న మనం మాట్లాడుకున్నాం, రాహుల్ గాంధీ సఫ్దర్గంజ్ హాస్పిటల్లో ఉన్నటువంటి సిజేపీ కార్యకర్తలను ప్రొటెస్ట్ చేస్తూ వాళ్ళ హాస్పిటల్లో ఉన్న వాళ్ళని పరామర్శిస్తూ తర్వాత పోయేసి ఆయన మెరుపు ధర్నాకు దిగాడు. దాని తర్వాత జితేంద్ర సింగ్ వచ్చి ఆయనతో మాట్లాడటం, తర్వాత ఆయన అరెస్ట్ చేయటం. ఈ రోజు కూడా రాహుల్ గాంధీ ఒక ప్రెజెంటేషన్ ఇస్తూ ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అదేవిధంగా బాధితులైనటువంటి విద్యార్థులకు పరిహారం చెల్లించాలి, బేషరతుగా దేశ ప్రధానమంత్రి వాళ్ళకి అపాలజీస్ చెప్పాలి. ఈ డిమాండ్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. నేను ఈ వీడియో చేసే సమయానికి రాత్రి 11:30 టైం అవుతుందన్నమాట. లాస్ట్ 1-2 అవర్స్లో కూడా జంతర్ మంతర్లో మొత్తం సరౌండింగ్స్లో ఇంటర్నెట్ ఆపేశారు. అనేక మంది ఈ యొక్క ఉద్యమంలోకి చొరబడ్డారు. ఏ ఉద్యమం జరిగినా ఎక్కడైతే 1,00,000 మందో లేకపోతే 2 లక్షల మందో 3 లక్షల మందో గుమ్మగొడతారు, రాజకీయ నాయకులు అక్కడ జమ అవుతారు, ప్రతిపక్ష నాయకులు వస్తారు. ఇదేమి తప్పు కాదు. చాలా మంది విచిత్రమైనటువంటి కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారనమాట కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు. వీళ్ళకి ఇంతమందికి భోజనం చెప్పేదానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? చైనా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, అమెరికా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ప్రతిపక్షం సపోర్ట్ చేస్తుంది, వీళ్ళందరూ కూడా వీడియోలు ప్రమోట్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సిజేపీ ఏమన్నా ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక పార్టీయా? ఇట్లా రకరకాల క్వశ్చన్లు వేస్తున్నారు. ఒక ప్రజాస్వామ్యవాదిగా, డెమోక్రసీని నమ్మే వ్యక్తిగా నాకున్నటువంటి అభిప్రాయాలను నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అనేక ఉద్యమాలను నేను కూడా చూశాను. అన్నా హజారేకి సంబంధించినటువంటి యాంటీ కరప్షన్, భారతదేశంలో జనలోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే గారు, ఆ టైంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నేతలు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. దాని తర్వాత నిర్భయ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం జరిగినప్పుడు, నిర్భయాన్ని రేప్ చేసి చంపేసినప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి యువత, దేశంలో ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ అపోజిషన్లో ఉంది. ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రజా ఉద్యమం జరుగుతున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి మద్దతు ఇవ్వడం అనేది ఒక న్యాచురల్గా జరిగేటువంటి ప్రక్రియ. ఒక గ్రామ సర్పంచ్ ఎలక్షన్ తీసుకోండి. ఇప్పుడు ఒక చిన్న గ్రామం తీసుకోండి. మన దేశం, రాష్ట్రం అనేదాన్ని పక్కన పెడితే ఒక సర్పంచ్ ఎలక్షన్స్కి ఎన్నుకున్నాడు, లేకపోతే ఆ సర్పంచ్ ఎలక్షన్ ఎన్నుకున్న తర్వాత ఆ వీధిలో ఏదో చెత్తబడింది, ఎవరో ఒక వ్యక్తి సర్పంచ్ని ప్రశ్నించాడు అనుకుంటే ఆటోమేటిక్గా ఆ సర్పంచ్ మీద పోటీ చేసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తికి సపోర్ట్ ఇస్తాడు. ఇది చాలా న్యాచురల్ విషయం కదా. దీని ఏదో ఒక తప్పు అన్నట్టు. ఎస్, ఇంకా కొంతమంది ఏమంటున్నారు, అనేక మంది గూండాలు వచ్చి ఇందులో చొరబడ్డారు. గూండాలు వచ్చి చొరబడితే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? భారతదేశంలో ఉన్నటువంటి ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యక్తి, ఎవడు స్టూడెంట్, ఎవడు అరాచక శక్తులు చొరబడుతున్నాయో చూసుకోవాల్సింది మీరు. కానీ వాళ్ళ ఒక కాన్సెప్ట్తో వచ్చేటువంటి యువకులు ఇప్పుడు అభిజిత్ దీప్కే పోయేసి ఇక్కడ ఎవడు గోండానో, ఎవడు అరాచక శక్తులు వస్తున్నాయని అభిజిత్ దీప్గా చూసుకోగలరా? అనేక రకాలైనటువంటి వివాదాలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సృష్టిస్తుందో. ఆల్రెడీ ఈరోజు నేపాల్లో అక్కడ ఇక్కడ అనేక జెన్జీ ఉద్యమాలు జరిగి పిల్లల్లో ఈరోజు భయంకరమైనటువంటి ఆవేశం ఉంది. రాహుల్ గాంధీ గారు ఒక విషయాన్ని మాట్లాడుతూ తుఫాను రాబోతుంది, లాస్ట్ టైం కూడా ఆయన చెప్పాడు, మళ్ళీ ఈరోజు కూడా ఆయన స్టేట్మెంట్ రిపీట్ చేశాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుతూ తుఫాను రాబోతుంది, ఇరాన్ యుద్ధం జరిగినటువంటి మిగిల్చినటువంటి విషాదమైనటువంటి ఇండియన్ ఎకనామిక్ సిచ్యువేషన్ ద్వారా ఒక పెద్ద తుఫాన్ రాబోతుంది. ఇప్పుడు ట్రైలర్ మాత్రమే ఉంది. సో ఈ ట్రైలర్లోనే విద్యార్థులు ఫ్రస్ట్రేషన్కి గురైపోయినటువంటి విద్యార్థులు. ఒక పక్క అనేక నెంబర్ ఆఫ్ టైమ్స్ పేపర్ లీకేజ్లు అవ్వటం ఒక వంత అయితే, ఇంతకుముందు కూడా పేపర్ లీకేజ్లు అయ్యాయి. కానీ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు, వాళ్ళు ఫైనాన్షియల్గా పెద్ద ఇబ్బందులు లేనప్పుడు సహజంగా ఇటువంటి ఇంత పెద్ద ఉద్యమాలు ఫ్రేమ్ అవ్వవు. ఎందుకంటే ప్రజల్లో ఆగ్రహం ఉన్నప్పుడే రాజకీయ భావజాలం కలిగినటువంటి వాళ్ళు లేదా ఒక ప్రజా చైతన్యం కలిగినటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎవరు మాట్లాడితే వాళ్ళు గోండాలు కాదు. నేను ఒకప్పుడు కాంగ్రెస్ వాదిని, కానీ ఇప్పుడైతే నేను న్యూట్రల్ పర్సన్. నాకేమనిపిస్తుంది అంటే, కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చి అక్కడ ప్రదర్శన చేసిన వాళ్ళలో 50% మందో 70% మందో నిజమైన విద్యార్థులు అయితే ఉంటారు కదా. మరి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అని ధర్మేంద్ర ప్రధాన్ని అడగటంలో తప్పేంటి? మీరేమైనా దేవుళ్ళ? రాజకీయ నాయకులు కూడా మాలాంటి మనుషులే కదా. మీరు పదవిలోకి ఎక్కగానే దేవుళ్ళ
వాళ్ళు అనుకుంటున్నారు. అది ఏ రాజకీయ పార్టీ అయినా అవ్వచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఐఎమ్ నాట్ డినయింగ్ ఎనీ, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పడి. అట్లా ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు వచ్చి నిన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో ఇంటర్వ్యూ ఇస్తూ నేను అనేక అంశాలు ఆయన మాట్లాడటం విన్నాను అనమాట. ఈరోజు పిల్లలకు కూడా దేశ యువత దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ద్వారా కానీ, గూగుల్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ అవేర్నెస్ ఎక్కువైంది. అవేర్నెస్ ఎక్కువైనప్పుడు ప్రశ్నించే తత్వం కూడా పెరుగుతుంది. ప్రశ్నించకూడదు అంటే ఎవరైనా ఒక ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే ఒక రకమైనటువంటి ఇది, ఎవరైనా కొంచెం వ్యతిరేకిస్తే దేశద్రోహులు అంటాము, లేకపోతే తుకడా గ్యాంగ్ అంటాము. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా మన ప్రజలే. ఏమన్నా విదేశాల నుంచి చొరబడ్డారా? మీరు అనుకున్నట్టు ఒక చిన్న గొడవ అయినప్పుడు కూడా అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. వాళ్ళని బూచిగా చూపించి విద్యార్థులు చేసే తప్పు, విద్యార్థులు ఇలాంటి కోరికలు కోరకూడదు, ఇంతకుముందు ఎన్ని పేపర్ లీకేజ్ కాలేదు, ఎందుకు నీటి గురించి తప్పు పడుతున్నారంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రశ్నిస్తారు. పండ్లు ఉన్నటువంటి చెట్టు మీదే రాయి అనేది ఇస్తారు. ఎందుకంటే మీరు పరిపాలనించేటువంటి శక్తి, లేకపోతే పరిపాలనిస్తున్నారు భారతదేశాన్ని. భారతీయ జనతా పార్టీ కాదు ఇప్పుడు మీరు, మా అందరికి కూడా మీరే ప్రైమ్ మినిస్టరు, అదేవిధంగా మీరే మా యొక్క మంత్రులు, మా యొక్క దేశాన్ని పరిపాలించేటువంటి వ్యక్తులు. సో స్టేక్ హోల్డర్స్ అయినటువంటి మేము ఓటు హక్కు ఉపయోగించుకున్నటువంటి ప్రతి భారతీయుడికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. ప్రశ్నించకూడదంటే అంటే మీ ఇష్ట ప్రకారం ఎవరు అకౌంటబిలిటీ ఎందుకు తీసుకోవాలంటే ప్రశ్నించే వ్యక్తుల మీద ఈ రకమైనటువంటి దాష్టీకాన్ని చూపించడం తప్పు. మీరు మొదట్లో ఇట్లాంటి సిచ్యువేషన్ని, ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ, సో ఇలాంటి అజిటేషన్ ఒకటి జరగబోతుందని ఊహించలేకపోయిందా? వాళ్ళతో ముందుగా పిలిచి మాట్లాడి ఉండొచ్చు కదా. ఈరోజు ఫస్ట్ 10,000 మంది 5,000 మంది ఉంటారు. ఈరోజు 10 లక్షల మంది అయ్యారు, రేపు పొద్దున 10 కోట్ల మంది అవుతారు. ఎంతమంది మీరు అరెస్ట్ చేస్తారు, ఎంతమంది పోలీసుల చేత కొట్టిస్తారు? అవ్వదండి. ఇట్లాంటి దాష్టీకం చేసే పనులు ప్రభుత్వాలు పూనుకోకూడదు, అది ఏ ప్రభుత్వం అయినా. కాంగ్రెస్ కొంతమంది అంటారు సోనం వాంగ్చుక్ వాళ్ళ ఫాదరు కాంగ్రెస్ సంబంధించినటువంటి మినిస్టరు, అందుకని కాంగ్రెసే సోనం వాంగ్చుక్ని ముందు నడిపిస్తుంది. సోనం వాంగ్చుక్ పర్యావరణవేత్త కాదు, ఒక రాజకీయ అభిలాష అని చెప్పేసి. తప్పే ఉందండి. నాకు కూడా ప్రధానమంత్రి కావాలనుంది, నేను ప్రకటిస్తున్నా 89 వదిలేసి నాకు కూడా ప్రధానమంత్రి కావాలనుంది అంటే నా మీద రాయేస్తారా? నన్ను తీసిపోయి లోపలేస్తారా? ఈ దేశంలో పుట్టినటువంటి ఏ వ్యక్తికి కుల, మత మరియు వాని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్తో సంబంధం లేకుండా ప్రధానమంత్రిగా పోటీ పడేటువంటి అర్హత ప్రతి వ్యక్తికి ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఆలోచన ఉండొచ్చు, తప్పేముంది. ఈ దేశాన్ని పరిపాలించాలి, మార్పు చేయాలి, లేకపోతే వేరే రకమైనటువంటి ఉద్దేశంతో అయినా వాళ్ళకి రాజకీయ యాస్పిరేషన్లు ఉండటం అనేది ప్రతి ప్రజల హక్కు. అభిజిత్ దీస్కే రాజకీయ ఉద్దేశంతో వచ్చినాడు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ మీడియా డివిజన్లో పనిచేశాడు. ఆయనకి వేరే ఉద్దేశం ఉంది, ఎందుకు ఉండకూడదు? అంటే మీరే ఎలకాలం పాలించాలా? ఇంకోళ్ళకి అవకాశం తీసుకోవాలని అనుకోవటం తప్ప. ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను, వేణుగోపాల్ రెడ్డికి వేరే సెకండ్ ఒపీనియన్ కూడా ఉంది, ఈయనకి రేపు పొద్దున ఎమ్మెల్యేగా పోటీ అంటే ఉండకూడదా? మేము ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదా? అంటే మేమన్నా అంటరాని జాతి వాళ్ళమా? ఈరోజు కుల మతాలతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి పొలిటికల్ యాస్పిరేషన్ పెట్టుకోవడం తప్పు కాదు, అలా లేకపోవడమే తప్పు. సర్పంచ్ అవ్వచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, మన ముఖ్యమంత్రి కావచ్చు, దీనికి ఏమన్నా క్వాలిఫికేషన్ ఉందా? భారతీయ సిటిజన్ అయి ఉంటే చాలు. 35 సంవత్సరాలు నిన్నటువంటి ఏ భారతీయుడైనా ఏ పదవికైనా పోటీ చేయొచ్చు. 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు ఉన్నోడే పోటీ చేయాలి, ఇవంతా ఎక్కడ చేదేస్తాం? అలా ఎవరన్నా అనుకున్నట్లయితే ఇప్పుడు వాళ్ళు కాస్తూనే రావాలా? నీట్ పేపర్ లీకేజ్ అయింది, తప్పు జరిగింది కాబట్టి ప్రశ్నించడానికి వచ్చాడు. ఆ అవకాశాన్ని రాజకీయంగా వాడుకుంటారు, తప్పేంది? రాజకీయ నాయకులు మీరు ఏ చిన్న అవకాశం దొరికిన ప్రతిపక్షంలో ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే, ప్రతిపక్షంలో అపోజిషన్ వాళ్ళు, పాలకపక్షం వాళ్ళు మిస్టేక్ చేస్తే పట్టుకొని ఒకరినొకరు మీరు పార్లమెంట్లో ఒకరినొకరు తిట్టుకుంటారు కదా. ఇక్కడ ప్రజలు, ప్రభుత్వం రెండు వేరు కాదు. ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు. ఈ రెండింటిని వేరువేరుగా చూడటం. ఇప్పుడు మొన్న ఇరాన్ తర్వాత అమెరికా యుద్ధం జరిగినప్పుడు ఇరాన్ మీద యుద్ధం ఆపేయమని చెప్పేసి ట్రంప్ని దుమ్మెత్తిపోశారు. చాలా మంది ఒకనాటి తిట్టలేదు. వైట్ హౌస్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ని తిడితే అందరూ పోలీసులు అందరూ మౌనంగా చూస్తున్నారు. శాంతియుత ర్యాలీలకు పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు స్లోగన్స్ ఇచ్చారు, వాళ్ళు మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రధానమంత్రిని అన్నా ముఖ్యమంత్రిని అన్నా 5 నిమిషాలు తీసుకుపోయి లోపలేస్తున్నారు. మరి ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? మరి మన దేశంలో ఉన్నట్టా లేనట్టా? కరెక్ట్ లేదు. ఇది ఏది కూడా సిస్టమ్ కరెక్ట్ లేదు. ఇప్పుడు ఇక్కడ కరప్షన్ పోవాలని చెప్పేసి, రాజకీయ నాయకుల్లో మార్పు రావాలని చెప్పేసి వందలాది కోట్లు ఖర్చు పెట్టేసి పాలిటిక్స్ అనేది ఈరోజు రాహుల్ గాంధీ గారు అంటున్నారు అదానీని పోషించడం కోసం ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఈరోజు ట్యాక్స్ డబ్బులన్నా ఎటుపోతున్నాయి. 16 లక్షల కోట్లు వాళ్ళకి రుణమాఫీ చేశారు. ఏవో జరుగుతుంటాయి. పాపం మాలాంటి వాళ్ళు, మేము ఏదో పట్టుకోటి కోసం సంపాదించుకునేటువంటి వాళ్ళు ఒక క్వశ్చన్ వేస్తే మీకేం చిల్లిపోతుంది? చేతనైతే సమాధానం చెప్పండి. మీరు చేసే వ్యాపారం మీరు చేసుకుంటున్నారు కదా. ఏదో విద్యార్థులు వచ్చారు, ఒక 5,000 మందో 10,000 మందో వచ్చారు. అరే నీట్ లీకేజ్ చంద్రబాయ్, నువ్వు దానికి రిజిగ్నేషన్ చేయి. ఇంకేమో ధర్మేంద్ర ప్రధాన్ తప్ప ఇంకొక రాజకీయ నాయకులు లేడా? ఎందుకు అంత మొండిపట్టు? చైనా వాడు మనల్ని తొక్కాలని చూస్తున్నాడు, దీనికి ఫండింగ్ చేస్తున్నాడు అని అనుకుందాం. కొద్దిసేపు చేస్తారండి. వాళ్ళ దేశం కోసం వాళ్ళు వచ్చేసి, చైనా వాళ్ళు వచ్చి ఫండింగ్ చేస్తారు. ఫండింగ్ ఏ రూట్లో వస్తుందో మీరు వాడిని పట్టుకొని వాడిని మీరు శిక్షించాలి. చైనాకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తి ఎవడో కనుక్కొని ఆ ఫండ్ ఏ రూట్లో వస్తుందో ఫైండ్ అవుట్ చేసి శిక్షించాల్సినటువంటి బాధ్యత
కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, మాదే. ఇప్పుడు ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కే ఎక్కడి నుంచి, చైనా నుంచి ఫండ్ వస్తుందా? ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు ఈరోజు జంతర్ మంతర్ కోసం, అక్కడ ఉన్నటువంటి ప్రొటెస్టర్స్ కోసం స్విగ్గీలో, జొమాటోలో ఆర్డర్లు పెట్టారు. లక్షల రూపాయలు స్పెండ్ చేసి వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్, ఫుడ్ కోసం ఆర్డర్లు పెడుతున్నారు. అంటే ఇది ఏదైనా స్పాన్సర్డ్ మెకానిజమా? మీరు కాంక్రీట్గా చెప్పాలి, ఇదిగో చైనా వాళ్ళు ఫలానా వ్యక్తిని పంపించి అభిజిత్ దీప్కేకో లేకపోతే సిజేపీ వర్కర్కో ఫండ్ ఇప్పించారు, ఆ ఫండ్ ఈ రకంగా రూట్ అయింది, ఎవిడెన్స్తో మాట్లాడితే ఓకే. మీరు వేసినట్టు అభిజిత్ దేకమని పోయేసి, లేకపోతే సిజేపీ పలానా వ్యక్తి పోయేసి చైనా వాడి దగ్గర పోయేసాయా, మేము మోడీ గవర్నమెంట్ని పడగొట్టాలనుకుంటున్నాము, మాకు మీరు ఫండ్ ఇవ్వనని అడిగాడా? వాడు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తే చేసి ఉండొచ్చు. మీరు దాన్ని రూట్ చేసిన వాడిని కనుక్కొని వాడిని శిక్షించాల్సింది పోయి మన విద్యార్థుల మీదకి వచ్చి పడితే మన వాళ్ళని శిక్షిస్తానంటే మరొక వర్గం అంటారు. అమెరికాలో ఒక సిస్టమ్ ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళు కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండాలనుకుంటారు. అందువల్ల వేణుగోపాల్ రెడ్డి బాగా మాట్లాడగలను అనుకోండి, నాకు డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చి ఇంకా గట్టిగా మాట్లాడు, ఇంకా పోరాడమని చెప్తారు. అమ్ముడు పోయేవాడు అమ్ముడు పోతాడు. దాన్ని ఎట్లా మీరు ఫౌండ్ అవుట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇంటెలిజెన్స్కి. వేణుగోపాల్ రెడ్డికి ఎవరైనా ఫండ్ ఇచ్చి మాట్లాడిస్తున్నారా, లేకపోతే వేణుగోపాల్ రెడ్డి వెనక ఏదైనా విదేశీ శక్తులు ఉన్నాయా, నా అకౌంట్స్ని వెరిఫై చేయాలా, నాకు అకౌంట్స్ నుంచి విదేశీ శక్తులు కానీ ఎవరైనా డబ్బులు పంపిస్తుంటే నన్ను తీసుకొని లోపల వేయాలా? ఆధారాలు లేకుండా ఏది పడితే అది మాట్లాడేస్తే ఎట్లా? అయినా అది మాట్లాడాల్సిన అవసరం కాదు. అది ఫెమా చట్టమో లేకపోతే ఇంకేదో చట్టం ఉంటుంది, ఆ చట్టం ప్రకారం వాళ్ళని పట్టుకుపోయి శిక్షించాలి. ఎందుకంటే వాళ్ళందరూ దేశద్రోహులు. ఆధారాలు లేకుండా అందరినీ అది ఆపాదించేస్తే, గళమెత్తినోడల్లా విదేశీకి సంబంధించినటువంటి వాడు ఇండియా అంటే గళమెత్తి మాట్లాడేదానికి ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు మా అందరికీ హక్కు ఉంది, మాట్లాడతాం. ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీ చేతిలో ఉంది. మేమేదైనా దేశానికి సంబంధించినటువంటి చెడు చేయాలనేటువంటి ఆలోచన చేస్తే విత్ ప్రూఫ్స్ తోటే తీసుకుపోయి లోపలేసి వాళ్ళని శిక్షించడం అనేది మీకు ఉన్నటువంటి రైట్. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి తప్ప మీరు పొలిటికల్గానో ఇంకో రకంగానో మాట్లాడేసి అందరినీ ఒకే ఘాటును గట్టించేసి ప్రజాస్వామ్యం అంటూ గళమెత్తినటువంటి వాళ్ళందరినీ కూడా దేశద్రోహులను ముద్రేస్తే, అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కొంతమందిని అరెస్ట్ చేస్తుంటుంది, అది కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమందిని అరెస్ట్ చేస్తుంటుంది. ఎవరైనా ప్రభుత్వం అనేది ఒక కాంక్రీట్గా వ్యవహరించినటువంటి, బాధ్యతాయుతంగా వ్యవహరించినటువంటి వ్యవస్థ. మీరు భేషజాలకు పోయో లేకపోతే పర్సనల్ ఎజెండాను పట్టుకోనో పర్టికులర్గా మీ పొలిటికల్గా మీరు ఎట్లనే చేసుకోండి, కానీ సామాన్య పౌరుల మీద, సామాన్యులైనటువంటి వ్యక్తుల మీద, సామాన్యంగా వాళ్ళు నార్మల్గా వచ్చి ప్రొటెస్ట్ చేసుకునేటువంటి యూనివర్సిటీ విద్యార్థుల మీద దాష్టీకం చేస్తామంటే మాత్రం ఇది దేశానికి మంచిది కాదు. ఆల్రెడీ విపరీతమైన అన్రెస్ట్ ఉంది, యూత్లో అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు ఒక మొండి వైఖరితో విద్యార్థులతో కానీ వ్యవహరించినట్లయితే ఈ ఉద్యమం మరింత వ్యాప్తి చెంది ఈరోజు మీరు పార్లమెంట్లో చర్చించడానికి సిద్ధమయ్యారు. సో ఇది అక్కడితో ఆగదు, ఇంకా మరింత ముందుకు పోతుంది. సో కన్సర్న్ గవర్నమెంట్ మేమైతే సంపూర్ణమైనటువంటి మద్దతు కాక్రోచ్ జనతా పార్టీ కానీ, పర్టికులర్గా ఈ దేశ యువత కోసం పోరాటటువంటి ప్రతి విద్యార్థి నాయకుడికి కానీ, విద్యార్థులకు కానీ 89 మద్దతు సంపూర్ణంగా ఎప్పటికి ఉంటుంది. సో అదేవిధంగా మన తెలంగాణ విద్యార్థులు కూడా, ఎందుకంటే మనం కూడా దేశంలో భాగమే. మాట్లాడే హక్కు నాకు, మీకు, మనందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు హక్కు కల్పించాడు. కాబట్టి మన వాయిస్ని అగెనెస్ట్ కరప్షన్, అగెనెస్ట్ సిస్టమ్, మన కోసం పరిపాలించడానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేని కానీ, మినిస్టర్ని కానీ, చీఫ్ మినిస్టర్ని కానీ, ప్రధానమంత్రిని కానీ ఎవరినైనా ప్రశ్నించే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ప్రశ్నించడం మన జన్మ హక్కు. సో దీని ప్రకారంగా మీరు సోషల్ మీడియాలో కానీ మీరు గళమెత్తి చేయాలండి. ఎందుకంటే మనం మాట్లాడితేనే ఈ సమాజంలో మార్పు వస్తుంది. మనం క్వశ్చన్ చేయకుండా ఉండిపోతే సమాజం నిర్వీర్యం అయిపోతుంది. సమాజ శ్రేయసే వ్యక్తి శ్రేయస్ అనేటువంటి నినాదం 89 ఎప్పుడు తీసుకుంటుంటుంది. ఆ రకంగా మా మద్దతు కాక్రోచ్ జనతా పార్టీకి, పర్టికులర్గా విద్యార్థుల కోసం పోరాటటువంటి ఏ ఉద్యమానికైనా మా యొక్క మద్దతు ఎప్పటికీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.